ఒక గ్లాస్ నీటితో నిండితే మళ్ళీ నీళ్లు పోస్తారా? లేదు కదా! డబ్బు కూడా అంతే. ఇప్పటికే మీ జీవితం గందరగోళంతో నిండితే కొత్త సంపద ఎలా వస్తుంది? ఎంత ట్రై చేసినా డబ్బు రావడం లేదు. వచ్చినా చేతిలో నిలవడం లేదు. అయితే అసలు సమస్య మీరు అనుకున్న దానికంటే చాలా చిన్నది. మీ ఇంట్లో చూడండి, పర్స్ నిండిపోయింది, అల్మరా నిండిపోయింది, ఇల్లంతా గందరగోళంగా ఉంది. కొత్త డబ్బు ఎక్కడి నుంచి వస్తుంది? మన చుట్టూ పేరుకుపోయిన అనవసరమైన వస్తువులు లేదా చెత్త శక్తి ప్రవాహాన్ని, ఎనర్జీ ఫ్లోని అడ్డుకుంటాయి. ఎనర్జీ ఎక్కడైతే ఆగిపోతుందో అక్కడ కొత్త అవకాశాలు రావు. మీరు ఆ పాత వస్తువులను తొలగించి ఖాళీ చేసినప్పుడు మళ్ళీ కొత్త శక్తి ప్రవహించడం మొదలవుతుంది. ఎనర్జీ కదిలితే డబ్బు కూడా కదులుతుంది. మెటాఫిజిక్స్ ఒక పవర్ఫుల్ రూల్ చెప్తుంది. ఈ విశ్వం ఏ ఖాళీనైనా ఖాళీగా ఉండనివ్వదు. మీరు ఖాళీ చేస్తే ప్రకృతి దాన్ని ఏదో ఒక రూపంలో నింపుతుంది. దీనినే వాక్యూమ్ లా అంటారు. విశ్వం మీ మాటల కంటే మీ పనులను ఎక్కువగా గమనిస్తుంది. మీరు ఒక ప్రదేశాన్ని ఖాళీ చేయడం అంటే నిజంగా నేను కొత్త సంపదను స్వీకరించడానికి సిద్ధంగా ఉన్నాను అని నిరూపిస్తున్నారు. వెంటనే మీ పర్సులో ఉన్న పాత బిల్లులు, చిరిగిన కాగితాలు తీసేయండి. సంవత్సరాలుగా వాడని వస్తువులను తొలగించండి. వాడని యాప్స్, అనవసరమైన ఫోటోలు మీ ఫోన్ నుంచి డిలీట్ చేయండి. మీరు అలా ఖాళీ చేస్తుంటే మీ మనసులోని భారము తగ్గుతుంది. అదే మీ అబండెన్స్కి రెడీ అన్న సంకేతం. ఒక్క రోజులో కోట్లు రావు, కానీ ఒకటి జరుగుతుంది. డబ్బు గురించి మీ భయం తగ్గుతుంది. అవకాశాలు కనిపించడం మొదలవుతుంది. చిన్న చిన్న ఆదాయ మార్గాలు మీ కంటికి కనిపిస్తాయి. అనవసరమైన వృధా ఖర్చులు తగ్గుముఖం పడతాయి. డబ్బు మీ దగ్గరికి రావడానికి ముందు అది ఉండడానికి తగిన చోటు మీ దగ్గర ఉండాలి. మీరు ఖాళీని సృష్టించడం ద్వారా విశ్వానికి ఒకటే చెబుతున్నారు, నేను సిద్ధంగా ఉన్నాను, నాకు ఇవ్వచ్చు అని. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి. రేపు డే 3 వీడియోలో మళ్ళీ కలుద్దాం.